ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, మంచి సమయాన్ని ఇచ్చారు తండ్రి. నీ గురించిన కొన్ని మాటలు మేము మాట్లాడుకోవడానికి కృపను దయచేశారు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ పిల్లలందరికీ తండ్రి మంచి ఆలోచనలు దయచేయమని, ఎటువంటి ఆటంకము కలగకుండా తండ్రి మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. లాస్ట్ ఎపిసోడ్లో మనం దేవుడు ఉన్నాడు అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఉంటే ఆ దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్. దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలి అనే క్వశ్చన్ మన మైండ్లోకి రాగానే దేవుడికి సంబంధించి ఉన్న పుస్తకాలన్నీ వచ్చేస్తాయి మనకు గుర్తు. ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క మత గ్రంథం ఉంటుంది. దగ్గరగా ప్రపంచంలో 3000కు పైగా మత గ్రంథాలు ఉన్నాయి. వీటిల్లో ఏది నిజం? ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 3000 మత గ్రంథాలు నేను చదువుతా కూర్చున్నాను అనుకోండి, నా లైఫ్ అంతా అయిపోయింది. ఇంకా మత గ్రంథాలు అప్పటికి ఇంకొన్ని కొత్తవి వచ్చేస్తాయి. దేవుడి గురించి చెప్పేది ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అని. మరి ఇన్ని మత గ్రంథాలలో నిజమైన మత గ్రంథం ఏది? మత గ్రంథం అనడం కంటే నిజంగా ఏ గ్రంథం దేవుడి గురించి కరెక్ట్గా చెప్తుంది? దేవుడి గురించి చెప్పే పుస్తకాలు చాలా ఉన్నప్పటికీ కరెక్ట్గా మనం దేవుడు అంటే ఇది అని డెఫినేషన్ ఇచ్చుకున్నాం. ఆ దేవుడి గురించి చెప్పగలిగే పుస్తకం ఏదన్నా ఉందా అంటే అది బైబిల్ ఒక్కటే. అదేంటి, ఏ దైవ గ్రంథం దేవుడి గురించి చెప్తుంది మనం తెలుసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్గా బైబిల్ పేరు చెప్పేశాను అని అనుకోకుండా, ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ మనకు కొన్ని ఏమంటారు హక్కులు, కొన్ని రాజ్యాంగం, కొన్ని చట్టాలు ఇచ్చింది. వాటి ప్రకారంగా నేను దేన్నైతే పాటిస్తానో దాన్ని నేను ప్రకటించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో దాన్ని నేను కించపరచకూడదు, అవమానపరచకూడదు. కాబట్టి బైబిలే ఎందుకని నిజమైన దైవ గ్రంథం అనే విషయాన్ని నేను ఈరోజు చెప్తాను. అదెందుకు కాదు, ఇదెందుకు కాదు, అవన్నీ కూడా మీకు ఇందులో సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నాను. 2 రోజులు 4 అని చెప్తే సరిపోతుంది. 3 కాదు, 5 కాదు, 6 కాదు, ఇవన్నీ కాకుండా 2 రోజులు 4 ఎందుకు, బైబిలే ఎందుకు నిజమైన దైవ గ్రంథం అనే విషయాన్ని మాత్రం నేను చెప్తాను. అది లాజికల్గా ఉందా లేదా, ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది మెసేజ్ ఎండింగ్ టైంకి మీరే డిసైడ్ చేయండి. ఇకపోతే ఫస్ట్ అసలు బైబిల్ దగ్గరికే మనం ఎందుకు రావాలి ఏంటి అనే పాయింట్లో మాట్లాడితే, ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువ మంది ఫాలో అయ్యే బుక్ ఏదైనా ఉంది అంటే బైబిల్. ఎంత అని చెప్పానంటే, మిగతా వేరే గ్రంథాలు మీకు దొరకడం ఏమైనా కష్టం అవుతుందేమో కానీ బైబిల్ మాత్రం ఫ్రీగా చాలా అవైలబుల్, అంటే ఎక్కడ కావాలంటే అక్కడ దొరికే అవైలబుల్గా ఉండేది బైబిల్ మాత్రమే. మీకు తెలుసో లేదో తెలియదు కానీ ఒకసారి నేను మళ్ళీ గుర్తు చేస్తాను. ప్రపంచంలో మొట్టమొదట ప్రింట్ అయిన పుస్తకం బైబిల్. మొట్టమొదటిగా ఇందులో ఉన్న జ్ఞానాన్ని, ఇందులో ఉన్న సబ్జెక్ట్ని అందరికీ చేరవేయాలి అనే సబ్జెక్టు, అనే థాట్ బైబిల్ దగ్గర నుండే వచ్చింది. అఫ్కోర్స్ ఫస్ట్ ప్రింట్ అయింది కాబట్టి బైబిలే నిజమైన దైవ గ్రంథం అని నేను చెప్పట్లా. జస్ట్ ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే, ఇవాళ ఏ గ్రంథాలు దేవుడి గురించి చెబుతున్నాయి అని మనం మాట్లాడుకుంటున్నామో అవన్నీ కూడా దీని తర్వాత వచ్చినవే అనే పాయింట్ నేను చెప్పడం కోసం చెప్తున్నా. అంటే బైబిల్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకుని, ఓకే మంచి చెప్పేటప్పుడు లేదా దేవుడి గురించి చెప్పేటప్పుడు అందరికీ చెప్పాలి. అందరికీ చెప్పాలంటే బుక్ని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే బైబిల్ ఏ దారిలో వెళ్ళిందో ఆ దారిలో మేము వెళ్ళాలి అని అసలు ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిందే బైబిల్ని ప్రింట్ చేయడం కోసం. ఇవాళ మనం సైన్స్ పుస్తకాలు చదవచ్చు, సోషల్ పుస్తకాలు చదవచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలు చదవచ్చు, ఏ పుస్తకమైనా చదవచ్చు. ఆ పుస్తకాలన్నీ ప్రింట్ చేయబడి మన చేతుల్లోకి వస్తున్నాయి అంటే కారణం బైబిల్. అఫ్కోర్స్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఫస్ట్ ప్రింట్ చేయబడింది కాబట్టి బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని నేను చెప్పట్లా. జస్ట్ బైబిల్ యొక్క, అంటే బైబిల్ నుండే మనం ఎందుకు స్టార్ట్ చేయాలి, బైబిల్నే ఎందుకు మనం ఫస్ట్ పరిశీలించాలి, ఇది నిజమైన దైవ గ్రంథమా కాదా అనే దానికోసం మీకు ఒక పాయింట్ ఇస్తున్నాను అంతే.
సరే, ఇకపోతే బైబిల్ లోపలికి వెళ్ళిపోదాం. బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఈ బైబిల్ అనేది ఏంటంటే ఒక పుస్తకం కాదు. బైబిల్లో టోటల్గా 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాలు అంటే ఈ పుస్తకాల సమూహం అంటే బైబిల్. ఇది బిబ్లియా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. బిబ్లియా అంటే మన తెలుగు మీనింగ్లో ఏమని వచ్చింది అంటే పుస్తకాల సమూహం. ఇప్పుడు ఏదైనా ఒక పుస్తకాన్ని లేదా ఒక గ్రంథాన్ని పరిశీలించదగ్గ దానిలాగా ఒక అథెంటికేషన్ అంటే తెలుసుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మనకి ట్రూ ఇండియన్ అంటే పాస్పోర్ట్ ఉన్నవాడు నిజంగా ఇండియన్ అని ఒక సింబల్ ఉంటుందా ఉండదా? అంటే అది ఒక అథెంటికేషన్, వీడు ఇండియన్ అన్నట్టు. కొంచెం బిలో లెవెల్లో మాట్లాడుకుంటే ఆధార్ కార్డు ఉండాలి అని. లేదు అనుకుంటే ఇప్పుడు ట్విట్టర్లో కానీ ఆటలో కానీ చూస్తాం, చెక్స్ ఉంటాయి. ట్విట్టర్లో డబ్బులు పెట్టారులే, యూట్యూబ్లో కానీ ఆటలో కానీ వెరిఫైడ్ అకౌంట్ అని ఉంటుంది. వెరిఫైడ్ అంటే ఏంటి? అది అథెంటికేషన్ ఉంది దానికి, అది వ్యాలిడ్ అని. వ్యాలిడ్ అన్న పదం మనం ఎప్పుడు ఇస్తామంటే ఎస్పెషల్గా ఈ బుక్స్కి సంబంధించి ఏ గ్రంథం అయినా కానీ, మత గ్రంథాలు అవ్వచ్చు లేకపోతే పుస్తకాలు అవ్వచ్చు, ఏవైనా కానీ అవి అథెంటిక్ అంటే అది ఏమంటారు నిజమైనవే అనేది అని చెప్పాలి అంటే మనం ముఖ్యంగా 3 విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఏంటా 3 విషయాలు? ఒకటి, జాగ్రఫికల్గా అందులో ఏ తప్పు కనబడకూడదు. జాగ్రఫికల్గా యాక్యురేట్గా ఉండాలి. జాగ్రఫికల్ అంటే ఏంటి? ఈ ప్లేస్లో ఇది ఉంది, ఆ ప్లేస్లో ఇది ఉంది, ఈ ప్లేస్ తర్వాత ఇది వచ్చింది, ఈ ప్లేస్ తర్వాత ఇది వచ్చింది అనే జాగ్రఫికల్ యాక్యురేట్. అంతేనా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏదో పుస్తకం రాసాను, ఆ పుస్తకం మార్స్ మీద ఉందో లేకపోతే ఏమంటారు శాటర్న్ మీద ఉందనో మూన్ మీద ఉందనో రాశాను. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు నాకు. తెలియపోయినా కానీ నేను వాటికి తగ్గట్టుగా ఏదో స్టోరీ వెళ్ళేసి మీకు రాశాను అనుకోండి. లేదా పలానా మనం చిన్నప్పుడు కథలు చదువుకుంటాం, పెదరాసి పెద్దమ్మ అని చదువుకుంటాం. పెదరాసి పెద్దమ్మ ఎక్కడుందో తెలియదు మనకి, అది నిజంగా జరిగిన సంఘటన కాదు తెలియదు, అది అసలు ఏ లొకేషన్లో ఉందో మనకు తెలియదు. అంటే ఎవరో కల్పించి చెప్పిన కథలు, కాకమ్మ కథలు కాదు బైబిల్ అనేది. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఏ ప్లేసెస్ అయితే మనం చూస్తున్నామో ఆ ప్లేసెస్లోనే జరిగిందా, ఆ ప్లేసెస్ ఉన్నాయా, అసలు ఆ ప్లేసెస్ మనకి జాగ్రఫికల్గా ఎక్కడున్నాయి ఏంటి? ఒక జాగ్రఫికల్గా యాక్యురేట్గా ఉండాలి, హిస్టారికల్గా యాక్యురేట్గా ఉండాలి. హిస్టారికల్గా యాక్యురేట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను పలానా ఇప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్కి సీఎం. నేనేదో స్టోరీ రాసేసి ఒక కథ రాసేసి ఏంటంటే 2023లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు పలానా పథకం పెట్టారు అని చెప్పాను అనుకో. నేను ఆ పుస్తకాన్ని ఒక 10 సంవత్సరాల తర్వాత ఎవరైనా చదువుతూ ఒకసారి ముఖ్యమంత్రి లిస్ట్ అంతా తీస్తే 2023లో జగన్మోహన్ రెడ్డి గారు కదా సీఎం, ఇదేంటి చంద్రబాబు చెప్పాడు అని అనగానే నేను చెప్పిన స్టోరీ అంతా తప్పు అని కొట్టిపారేస్తారు. కరెక్టేనా కదా? అంటే నేను చెప్పిన విషయం నేను కల్పించి చెప్పానా లేకపోతే ఏంటా అనేది ఒకటి జాగ్రఫికల్ ప్లేసెస్ చూస్తే తెలుస్తుంది, 2 హిస్టారికల్గా అది యాక్యురేట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది, 3 సైంటిఫికల్గా యాక్యురేట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ సైంటిఫికల్ యాక్యురేట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సైంటిఫిక్ అనేది కూడా పాతకాలంలో దేవుడు అనే పదాన్ని చాలా వాటికి దేనికి పడితే దానికి పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి సహాయం చేసినా కానీ వాళ్ళని దేవుడు అఫ్కోర్స్ వాళ్ళ సహాయం చేసిన వాళ్ళలో దైవ గుణం ఉంది అని చెప్పడం కరెక్టే, కానీ వాళ్ళే దేవుళ్ళు కాదు. జనాలకి వాల్యూ తెలియక మూన్ని దేవుడు అంటాం, లేకపోతే నక్షత్రాలని దేవుడు అంటాం. ఇలా రకరకాలుగా దేవుడు అనే పదాన్ని చాలా వాటికి అప్లై చేసేవాళ్ళు. ఎప్పుడైతే సైన్స్ కొంచెం అప్డేట్ అయ్యి లేదు చంద్రుడు ఒక ఉపగ్రహం, సూర్యుడు ఒక నక్షత్రం, భూమి ఒక గ్రహం, ఇలా మనకి నాలెడ్జ్ పెరిగిందో అప్పుడు ఆ మూఢనమ్మకాలు అనేవి తగ్గిపోయాయి. మూఢనమ్మకాలు తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం సైన్స్ యొక్క డెవలప్మెంట్. మరి ఈ సైంటిఫికల్గా బుక్ యాక్యురేట్గా ఉందా లేదా అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలని ముఖ్యంగా, అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ 3 విషయాలని పరిగణలోకి తీసుకుని ఒక బుక్ అనేది అథెంటికేట్ బుక్కా కాదా, అది ఏమంటారు కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్తారు. ఒకసారి ఆ 3టిని మనం పరిశీలించాం అనుకో. ఫస్ట్ పాయింట్ ఏంటి? జాగ్రఫికల్గా యాక్యురేట్గా ఉందా లేదా అనే మనం పాయింట్ కనుక మనం తీసుకుంటే అసలు బైబిల్ అనేది మొట్టమొదటి పేజీ నుంచే కూడా జాగ్రఫికల్గా ప్రతిదీ చెప్పింది. అంటే ఉదాహరణకి భూమి ఎలా ఏర్పడింది అని మనం చదువుకున్నాం అనుకో, ఈ జనాలు ఇప్పుడు మనం ఏదైతే పరిశోధనలు చేసి చెప్తున్నామో ఒకనొక టైంలో భూమి మొత్తం మీద నీరుండేవి,
తర్వాత తర్వాత మెల్లగా పర్వతాలు వచ్చాయి, తర్వాత తర్వాత మెల్లగా చెట్లు వచ్చాయి. ఒక క్లైమేట్తో సహా, క్లైమేట్ అంటే ఏంటి, ఏమంటారు, మనకి ఆదికాండం 2వ అధ్యాయం, ఏమంటారు 2వ అధ్యాయంలో చూసినా కానీ 2వ అధ్యాయము 5వ వచనం, అది వరకు పొలమందలి ఏ పదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు, అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను. అంటే ఆ కాలంలో, అంటే ఈ ఆదికాండం అనేది దగ్గరగా 6000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 4000 ఆ టైంలో రాయబడిందండి. ఆ టైంలో వాన ఎలా పడుతుంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇవాళ మనకి సైన్స్ బాగా అప్డేట్ అయిపోయి ఏమంటారు, సముద్రాల్లోకి నదుల్లోకి వెళ్ళిన నీరు అనేది ఆవిరైపోయి మేఘాలుగా వెళ్ళి ఆ మేఘాలే వర్షంగా పడుతున్నాయి అన్న విషయం ఇవాళ మనం చదువుకుంటున్నాం. కానీ సైన్స్ పుస్తకాల్లో ఆ కాలంలో వాన కూడా ఎలా వస్తుందో తెలియక, వాన ఊరికి ఆకాశం నుండి పడిపోద్ది అదేంటో అనుకుని వానను కూడా గొప్పగా చూసే వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలోనే బైబిల్ యాక్యురేట్గా మాట్లాడింది అసలు వాన అనేది ఎలా పడుతుంది. సైకిల్ మనం చదువుకుంటాం చూసారా, లైఫ్ సైకిల్ లాగా వాటర్ సైకిల్ ఒకటి ఉంటుంది. మనం భూమి మీద వాటర్ ఏమవుద్ది, సముద్రాలు ఏమంటారు, సరస్సులు, తర్వాత నదులు, తర్వాత సముద్రాలు, అది మళ్ళా ఇదొక సైకిల్. సరే, అక్కడి నుంచి కనుక మనం ముందుకెళ్ళాం అనుకోండి, అక్కడ ఏ అయితే సముద్రాలు చెప్తాడో ఆ సముద్రాలు ఎప్పటికీ ఉన్నాయి. అక్కడి నుంచి కనుక మనం ఏమంటారు అంటే మొత్తం అంతా ఇది చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి, బైబిల్లో అరారాతు పర్వతం కనపడుతుంది, పర్వతాలు ఇక్కడ ఉండేవి, మనకి ఎర్ర సముద్రం కనపడుతుంది మోషే గారి దగ్గర. ఈ కొంచెం ఎవరికన్నా బైబిల్ గురించి కొత్తగా అవగాహన లేని వాళ్ళు చదవండి ఒకసారి, లేదా ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఎర్ర సముద్రం కనపడుతుంది మనకి, మృత సముద్రం కనపడిద్ది మనకి, ఇజ్రాయేల్ కంట్రీ కనపడిద్ది మనకి. ఇజ్రాయేల్ కంట్రీ ఇవాళున్న ప్రాంతానికి ఒక 4000 సంవత్సరాలు ఉన్నప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఆ టైంలో ఇజ్రాయేలులో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండేవి అనేది కూడా బైబిల్ చాలా యాక్యురేట్గా చెప్పింది. సరే, ఆ ఇజ్రాయేల్ లొకేషన్ ఆ లొకేషన్ అనుకుందాం. జియోగ్రఫికల్గా ఒకవేళ బైబిల్లో ఇప్పటి వరకు కూడా ఇది ప్రపంచంలో లేని ప్రాంతం కల్పించి బైబిల్లో రాశారు అనేటువంటిది ఒక్కటి కూడా లేదు. అందుకే 100కి 100% జాగ్రఫికల్గా బైబిల్లో ఒక్క తప్పు కూడా చూపించలేకపోయారు. కాబట్టే ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా దేన్నైతే ఫాలో అవుతారంటే బైబిల్నే. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే బుక్ ఏంటిది అంటే బైబిల్. ఎందుకు? జాగ్రఫికల్గా మనకి ఇందులో ఎటువంటి కనబడవు. అందుకే ఇవాళ జనాలు యోర్దాన్ నది చూడడానికి వెళ్తారు, ఆ కాలంలో కట్టిన యెరూషలేము గోడలు చూడడానికి వెళ్తారు. ఎందుకు చూడడానికి వెళ్తారు? అవన్నీ బైబిల్లో రాయబడినవి హిస్టారికల్గా యాక్యురేట్గా, జాగ్రఫికల్గా యాక్యురేట్ ప్లేసెస్ కాబట్టి అవి వాతావరణ సూచనలతో సహా. ఇకపోతే నెక్స్ట్ది హిస్టారికల్ ఎవిడెన్సెస్. హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటే ఏంటి? బైబిల్లో ఏవైతే బైబిల్లో మనకి రాజులు, రాజ్యాలు, ఈ కాలంలో వీళ్ళు పరిపాలించారు, ఆ కాలంలో వాళ్ళు పరిపాలించారు, ఇవన్నీ చెప్తారు. అవి నిజంగా అలాగే ఉన్నాయా లేదా ఎవరో కల్పించి రాశారా? ఇప్పుడు ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగానే ఒక బుక్ కరెక్టా కాదా? ఇప్పుడు రోమీలు పరిపాలించారు అనుకోండి, మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఒక ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పలానా వ్యక్తి పరిపాలించాడు, బ్రిటిష్లో పలానా వ్యక్తి పరిపాలించాడు, వాళ్ళ కింద పలానా వ్యక్తి ఉండేవాళ్ళు అని వాళ్ళ దగ్గర ఒక హిస్టరీ ఉంటుంది. ఇవాళ ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం, ఆ హిస్టరీ ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఈ టైంలో వీళ్ళు ఉన్నారు, ఈ టైంలో వీళ్ళు ఉన్నారని. అలాగా ప్రతి కంట్రీ కూడా హిస్టరీ మెయింటైన్ చేస్తుంది. ఏ కాలంలో ఏ రాజు పరిపాలించాడు, ఆ రాజు కాలంలో ఏమేం జరిగాయి, ఈవెందో మనం ఆ రాజు కాలంలో ఏమేం జరిగాయని మనం మన భారతదేశంలో అశోకుడు, పాతకాలం మొఘలుల కాలం నుండి చదువుకుంటాం. ఈ రాజు కాలంలో ఇది జరిగింది, ఈ రాజు కాలంలో ఇది జరిగింది, ఈ రాజు కాలంలో ఇది జరిగింది అని. అదంతా ఎలా తెలిసింది మనకి? మనం ఒక హిస్టరీ మెయింటైన్ చేస్తాం దాని గురించి. అలాగే బైబిల్ రాసింది కూడా ఒకసారి చెక్ చేస్తే, అంటే బైబిల్లో రాసినవి కూడా చెక్ చేస్తే హిస్టారికల్గా ఒక్క తప్పు కూడా ఎవరికి కనబడలా. ఇప్పటి వరకు ప్రపంచంలో బైబిల్లో రాసిన హిస్టరీ అనేది తప్పు అని చూపించిన వాళ్ళు ఎవరు లేరు. బైబిల్లో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, పాతకాలంలో ఆ యూరోపియన్, ఆ ఇజ్రాయెల్ కంట్రీస్ దగ్గర ఎక్కువ పరిపాలించిన వాళ్ళు ఎవరంటే బబులోను సామ్రాజ్యం ఒకటి, అతిపెద్ద సామ్రాజ్యంగా చెప్పుకుంటారు వాళ్ళని. మనకి ఇండియాకి మనకి తెలిసింది ఏమంటారు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి ఒక్కలే కాబట్టి ఇండియాని ఏమంటారు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు, 400 సంవత్సరాలు పరిపాలించారు అని మనం చెప్పుకుంటాం, వచ్చి 400 సంవత్సరాలు అవుతుందని. మనకి వాళ్ళు ఒక్కలే.
అంతకుముందు రాజులు పరిపాలించేవాళ్ళు. కానీ ఇజ్రాయేలీలు యూరోపు అటు వెళ్ళిపోతే, మనం ఆఫ్రికా ఈజిప్టు అటు వెళ్ళిపోతే, అటువైపు అతిపెద్ద బలమైన సామ్రాజ్యం ఏంటంటే బబులోను సామ్రాజ్యం. ఇప్పటికీ బబులోను సామ్రాజ్యంలో ఎంతమంది చచ్చిపోయారని వాళ్ళు టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటారు. బబులోను సామ్రాజ్యం ఒకటి, దాని తర్వాత బబులోను సామ్రాజ్యం అయిపోగానే ఏమంటారు, పార్సీకుల సామ్రాజ్యం వచ్చింది, మాదీయుల సామ్రాజ్యం వచ్చింది, ఆ తర్వాత ఇవన్నీ బైబిల్లో ఉండేవే, నేనేం చెప్పట్లా. ఒకసారి మనం చూసాం అనుకోండి బబులోను గురించి. దానియేలు మొదటి అధ్యాయము మొదటి వచనం. దానియేలు మొదటి అధ్యాయం మొదటి వచనం. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేశారు. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. ఇప్పుడు మనం హిస్టరీ బుక్స్ ఆ టైంలో ప్యారల్ గా ఉండే రికార్డ్ చేసాం అనుకోండి, అక్కడ కూడా ఏమైనా ఉంటది, బబులోను రాజ్యం అనే పలానా రాజ్యం ఉంది, ఆ రాజ్యం ఇక్కడ నుండి ఈ టైం దాకా వీళ్ళని పరిపాలించింది, ఆ రాజ్యంలో రాజు నెబుకద్నెజరు అని మనకు కనబడుతుంది. మనకి నెబుకద్నెజరు అనే ఆయన కూడా ఒక ఫేమస్ రాజు, అతని గురించి కూడా మనం చదువుకుంటాం. నెబుకద్నెజరు గురించి చదువుకుంటాం, అలెగ్జాండర్ గురించి చదువుకుంటాం, గ్రీకుల సామ్రాజ్యం గురించి చదువుకుంటాం. గ్రీకులు ఆ టైంలో ఎలాగా అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని కాంకర్ చేసేద్దాం అనుకున్నాడని చదువుకుంటాం. తర్వాత రోమీలు వచ్చారు, రోమా సామ్రాజ్యం అక్కడ స్టార్ట్ అయ్యే కదా, అటు నుంచి ఇటు వచ్చింది మొత్తానికి ఇంగ్లీష్ వాళ్ళు. వీళ్ళ సామ్రాజ్యం ఎలాగ విస్తరించిందని చదువుకుంటాం. బబులోను సామ్రాజ్యం కావచ్చు, మాదీయుల పారసీకుల సామ్రాజ్యం కావచ్చు, రోమా సామ్రాజ్యం కావచ్చు, గ్రీకు సామ్రాజ్యం కావచ్చు, ఇవన్నీ బైబిల్లో యాక్యురేట్గా ఉండడమే కాదు, ఏ టైంలో ఏ కాలంలో ఏ రాజు పరిపాలించాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిపాలించాడు, ఆ టైంలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, ఎవరిని ఎవరు బంధించారు అనే విషయాలు కూడా ఏమంటారు ఎక్కడ ఏ తప్పు లేకుండా రాయబడింది బైబిల్లో మాత్రమే. ఈవెన్ మనం హిస్టరీ చదువుకోవడమే కాదు, దేవుడు వాటిని జరగక ముందే రాయించారు. ఉదాహరణకి దానియేలు అనే పుస్తకం తీసుకున్నాం అనుకోండి, మనం దానియేలు అనే పుస్తకం రాయబడే టైంకి రోమా సామ్రాజ్యం అనేది ఇంకా పెద్దది అవలా, అప్పటికి ఇంకా బబులోనిలో పరిపాలిస్తూ ఉన్నారు. దానియేలు పుస్తకం రాసే టైంకి క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం నాటిది. అప్పుడే చెప్పాడు దేవుడు దానియేలుకి ఏమని, ఇదిగో బబులోను సామ్రాజ్యం అయిపోయింది దాని పని, తర్వాత మాదీయ పారసీకులు వస్తారు, తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చిందని ముందు చెప్పి మనకి బైబిల్లో రాజుల పేర్లు కూడా రాయబడినట్టుగా కనబడుతుంది. కొత్త నిబంధన వచ్చేంత వరకు, పాత నిబంధనలో మొత్తం ఇదిగోండి ఆదికాండం అనే పుస్తకం దగ్గర నుంచి మలాకి అనే పుస్తకం వరకు ఉన్న చరిత్ర మొత్తం, ఈవెన్ కొత్త నిబంధన చరిత్ర కూడా ప్రతిదీ కూడా పిన్ పాయింట్తో సహా హిస్టారికల్గా యాక్యురేట్ అండ్ ఎవిడెన్సెస్ ఇవాళకి కనుక్కుంటూ ఉన్నారు మనోళ్ళు. దావీదు ఫేమస్ రాజుని చదువుకుంటాం, ఆ దావీదు కాలంలో ఉన్నవి ఏమంటారు సొలొమోను గురించి ఈవెన్ మన ఏమంటారు ఎక్కడో ఇజ్రాయేల్ కంట్రీని పరిపాలిస్తే సొలొమోను, అతని గురించి స్టోరీస్ మనం మన తెలుగు టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం. చిన్నప్పుడు చదువుకుంటాం చూసారా, ఏమంటారు ఒక ఇద్దరు తల్లులు ఈ బిడ్డ నాది అని పోట్లాడుకుంటూ ఉంటుంటే, లేదు ఆ బిడ్డ ఎవరో ఏమంటారు కట్ చేసి ఇద్దరికి చెరో సగం ఇస్తాను అని చెప్తే, నిజమైన తల్లి ఆమెకే ఇచ్చేయండి అమ్మా అంటదని చెప్పేసి. ఆ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది, సొలొమోను గారి దగ్గర నుంచి. దావీదు గారు ఇప్పటికీ దావీదుని గొలియాతుని బైబిల్లో ఉన్న స్టోరీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. వాటికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా స్టిల్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు. ఏది వాటిని నాశనం చేయడానికి ఆ ఇజ్రాయెల్ కంట్రీ మీద, బైబిల్ కంట్రీస్ మీద కొన్ని సంవత్సరాలు శతాబ్దాల నుంచి యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పటికీ అన్ని ఎవిడెన్సెస్ కనుక్కుంటున్నారంటే ఇంకెన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. జాగ్రఫికల్గా యాక్యురేట్, హిస్టారికల్గా యాక్యురేట్, ఇకపోతే సైంటిఫికల్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి, ప్రపంచం గురించి మనం నేర్చుకోవడం, చదువుకోవడం, తెలుసుకోవడం. చదువుకునే మనకి ముందు తెలిసిద్దా, క్రియేట్ చేసిన దేవుడికి ముందు తెలిసిద్దా? మనం కనిపెడతాం ఇది ఈ టైంలో అని, కానీ తయారు చేసి పెట్టింది ఎవరంటే దేవుడు. అందుకే బైబిల్ కనిపెట్టక ముందే బైబిల్లో ఉన్న సైన్స్ ఈరోజు కనిపెట్టిన ఎన్నో సత్యాలని బైబిల్ ముందే చెప్పింది. ఉదాహరణకి మనం కొన్ని చూసాం అనుకోండి, కొన్ని వరకే చెప్తాను, చాలా ఉన్నాయి, మీకు అర్థం అవడం కోసం కొన్ని చెప్తాను. న్యూటన్ గారు క్రీస్తు శకం అంటే ఇప్పుడు యేసు ప్రభు వారి పుట్టుక, యేసు ప్రభు వారి పుట్టక ముందు, మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చదువుకుంటాం. క్రీస్తు పూర్వం BC బిఫోర్ క్రైస్ట్ అంటే యేసు ప్రభు పుట్టక ముందు.
ఏడి ఎన్నో డామిని అంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత క్రీస్తు శకం. అసలు యేసు ప్రభు అనే ఒక పర్సనే లేకపోతే, ఆయన గురించి అంత జరిగింది నిజమే కాకపోతే, కాలాన్ని యేసు ప్రభు పుట్టక ముందు యేసు ప్రభు పుట్టిన తర్వాత అంత డివైడ్ ఎందుకు చేస్తారు చెప్పండి? ఒక పాయింట్ ఉంటేనే కదా డివైడ్ చేస్తారు. యేసు ప్రభు వారు భూమి మీద బ్రతకడం అనేది నిజం, అక్కడ జరిగిన అవన్నీ కూడా సత్యాలు. సరే, దాని దగ్గర తర్వాత వెళ్దాం. ఇది ఎందుకు చెప్పానంటే, క్రీస్తు శకం యేసు ప్రభు వారు పుట్టి చనిపోయిన తర్వాత 1648 అంటే దగ్గరగా 16వ శతాబ్దంలో సర్ ఐజాక్ గారు న్యూటన్ గారు భూమి శూన్యంలో ఉంది అని కనిపెట్టారు. ఎప్పుడండి ఇది? క్రీస్తు శకం 1648. కానీ బైబిల్ భూమి శూన్యంలో ఉందని ఎప్పుడు చెప్పింది తెలుసా? తీయండి ఒకసారి అందరూ. 7వ వచనం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. అంతకుముందు భూమి మీద అంటే మనకి శాటిలైట్లు లేవు, రాకెట్లు లేవు, ఏం లేవు కదండి. ఇక్కడ నుంచి పైకి చూస్తే నక్షత్రాలు కనపడుతున్నాయి, కానీ అదంతా శూన్యం, వాక్యూము, ఏమీ లేదు అన్న విషయం మనకి ఎప్పుడు తెలిసింది? యేసు ప్రభు వారు పుట్టి చచ్చిపోయిన 1600 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం 16వ శతాబ్దంలో తెలిసింది మనకి ఈ విషయం. మరి ఎప్పుడో యోబు గ్రంథం ఇది ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు అప్పుడు రాయబడింది సుమారుగా. అప్పుడు రాయబడిన యోబు గ్రంథంలో ఉన్న యోబు గారికి ఎలా తెలిసింది చెప్పండి శూన్యంలో భూమి ఉందని? వాక్యూమ్ అంటే ఏంటి? గాలి కూడా ఉండదు అని ఇవాళ మనం టెక్స్ట్ బుక్స్ లో చదువుకుంటున్నాం. అంతకుముందు ఎలా తెలిసింది? సరే, ఈ గాలి విషయానికి వచ్చేస్తే, గాలికి బరువు ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కనుక్కున్నాం తెలుసా? క్రీస్తు శకం ఎప్పుడు? దగ్గరగా 1662. క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బౌల్ అనే ఆయన గాలికి బరువు ఉంటుంది అని అనుకున్నాడు. అంతకుముందు ఏమనుకున్న వాళ్ళు గాలికి బరువు లేదుగా, అంటే చూస్తుంటే తెలియట్లేదుగా, మనం ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది, గాలి ఉందని తెలుస్తుంది కానీ గాలికి బరువు ఉందని తెలియట్లేదు కదా అని గాలికి బరువు లేదు అనుకున్నారు. గాలికి బరువు ఉంది అన్న విషయాన్ని 16వ శతాబ్దంలో మనం కనుక్కున్నాం. బైబిల్ ఎప్పుడు చెప్పిందో చూడండి. అదే యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు. గాలికి బరువు ఉందని అంటే నేను 1-2 మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇప్పుడు భూమి శూన్యంలో ఉంది అని మనం చదువుకున్నాం. భూమి గోళాకారంలో ఉంది. ఇప్పటికీ భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పేవాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఫ్లాట్ ఎర్తర్స్ అంటారు వాళ్ళని. ఇప్పటికీ భూమి బలపరుపుగానే ఉందని నమ్మేవాళ్ళు ఉన్నప్పటికీ, అప్పుడైతే అసలు భూమి బలపరుపుగా లేదు, గుండ్రంగా ఉందని చెప్తే చాలా మంది చంపేశారు వాళ్ళని. అంటే అజ్ఞాన కాలం. అలాంటి టైంలో కూడా బైబిల్ ఏం చెప్పిందో చూడండి. భూమి భూమి బలపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది, గోళాకారంగా అనే విషయాన్ని యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడిన వారమై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. నరులకు నివాసయోగ్యమైన భూగోళము, గోళాకారంలో ఉంది భూమి అన్న విషయాన్ని ఇదొకటి. ఇప్పుడు అక్కడ మీరు బాగా గుర్తించండి, గమనించండి. నరులకు నివాసయోగ్యమైన భూమి. నరులకు నివాసయోగ్యం ఎలా అయింది? భూమి గోళాకారంలో ఉన్నప్పటికీ 1 కిలోమీటర్ ముందుకు జరిగింది, కిలోమీటర్ అవసరం 1 మీటర్ ముందుకు జరిగింది అనుకోండి, అయిపోయామే, ఎండ ఎక్కువైపోద్ది. ఏమంటారు, భూమి మొత్తం ఎడారిలాగా తయారైపోద్ది, ఒక్క మనిషి కూడా బతకలేడు. సరే, కొంచెం వెనక్కి జరిగింది అనుకుందాం, అప్పుడేమైపోద్ది? చలి ఎక్కువైపోద్ది, మంచి గడ్డలు, ఒక్కడు కూడా బతకలేడు, ఒక్క మనిషి కూడా, ఒక్క మొక్క కూడా పుట్టదు. కొంచెం ముందుకి కొంచెం వెనక్కి, అందులోనూ భూమి 1,00,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది గంటకి. 1,00,000 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతున్నప్పటికీ కూడా అది కొంచెం ముందుకి కొంచెం వెనక్కి జరగకుండా ఎక్కడైతే ఉంటే మనుషులకి నివాసయోగ్యంగా ఉంటుందో అక్కడే ఉంచేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడి కన్నా బాగా సైన్స్ ఇంకెవరు చెప్పగలుగుతారు చెప్పండి? ఇవాళ మనం చంద్రయాన్ అని అవని ఇవని పంపి అక్కడ నీరుంది, ఏమంటారు, ఆ గ్రహం మీద నీరు ఉంది, చంద్రుడి మీద నీరు ఉంది, అవన్నీ ఇవన్నీ అని తెలుసుకుంటున్నాం. కానీ అసలు నీటి నుండే ఇవన్నీ వచ్చాయి, నీటి నుండే ఇవన్నీ క్రియేట్ చేయబడ్డాయి అని బైబిల్ మొట్టమొదట ఆదికాండంలో చెప్పబడింది. ఆదికాండంలోనే చెప్పింది.
ఆదికాండం మొదటి అధ్యాయం అంటే బైబిల్ ఫస్ట్ పేజ్లో చెప్పింది. సైన్స్ ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు భూమి లోపలికి వెళ్ళే కొద్దీ అగ్ని పెరుగుతూ ఉంటుంది అని చదువుకుంటాం మనం. మీటర్కి ఏమంటారు, ప్రతి కిలోమీటర్కి 6 డిగ్రీలు పెరిగిద్ది అని, అది ఇది అని. భూమి సెంటర్ ఆఫ్ ది మాస్కి వెళ్ళిపోయేసరికి దగ్గరగా సూర్యుడి ఉపరితలం పైన ఎంత వేడి ఉంటుందో దగ్గరగా 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది భూమి సెంటర్ దగ్గర అని చదువుకున్నాం మనం. అసలు భూమి లోపల అగ్నిమయమై ఉంటది అన్న విషయం ఎప్పుడో రాసిన యోబు గారికి ఎలా తెలిసిందండి? యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమే ఉండును. ఇది ఎప్పుడు మనం కనుక్కున్నాం తెలుసా అండి? ఎప్పుడు కనుక్కున్నాం ఇది? క్రీస్తు శకం 1978, 19వ శతాబ్దంలో కనుక్కున్నాం భూమి లోపల అగ్నిమయమే ఉంటది అని. దగ్గరగా 18వ శతాబ్దం వేసుకోండి. అంటే యోబు గారు చెప్పిన 4000 సంవత్సరాల తర్వాత, బైబిల్ చెప్పిన 4000 సంవత్సరాల తర్వాత స్టిల్ ఫింగర్ ప్రింట్స్, ఏ మనిషి ఫింగర్ ప్రింట్, ఒక మనిషి ఫింగర్ ప్రింట్ ఇంకో మనిషిది ఒకేలా ఉండదు అనేది కానీ, నక్షత్రాలు కదులుతున్నాయి అనేది కానీ, మనం న్యూటన్ లాస్ అని చదువుకుంటాం, న్యూటన్ లాస్ అవ్వచ్చు, థర్మోడైనమిక్స్ లాస్ అవ్వచ్చు, బయలాజికల్ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి. ఇదిగోండి ఒక పెద్ద లిస్ట్ ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే నాకు తర్వాత ఏమంటారు కింద డిస్క్రిప్షన్లో కనబడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయామంటే ఇవాళ మన సైన్స్ క్లాస్ అయిపోద్ది. పోనీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పామనుకోండి, హిస్టరీ క్లాస్ అయిపోద్ది. జాగ్రఫికల్ ఫ్యాక్ట్స్ చెప్పామనుకోండి, జాగ్రఫికల్ ఫ్యాక్ట్ క్లాస్ అయిపోద్ది. మనం రోజంతా డిస్కస్ చేసుకుంటానే ఉన్నా అన్ని ఉన్నాయి బైబిల్లో. ఇప్పటికీ బైబిల్ రాయబడి ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా బైబిల్లో ఒక్క తప్పు ఉంది వ్యాలిడ్గా అని నిరూపించలేకపోయాము అంటే బైబిల్ అనేది ఎంత యాక్యురేట్ పుస్తకం అనేది మనకు అర్థం అవ్వాలండి. ఇప్పటికీ తప్పులు ఉన్నాయి అది ఇది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ ఆన్సర్ చెప్పిన తర్వాత సైలెంట్ అయిపోతారు. చాలామంది ఏమంటారు, బైబిల్ని సరిగ్గా చదవకుండా ఏదో తప్పులు చెప్తే క్రిస్టియన్స్లో విశ్వాసాన్ని తగ్గించేయచ్చు అన్న ఉద్దేశంతో బైబిల్ మీద తప్పులు చెప్పాలి అని దాని మీద బాణాలు వేసేవాళ్ళు చాలామంది వచ్చారు. కానీ ఒక్క తప్పును కూడా వ్యాలిడేట్గా ఇది తప్పు బైబిల్లో చెప్పబడింది కాబట్టి బైబిల్ అనేది కరెక్ట్ కాదు, మీరు నమ్మొద్దు, తప్పు చెబుతుంది అని ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో కోట్ల మంది ట్రై చేసినప్పటికీ కూడా ఒక్క తప్పును కూడా ప్రూవ్ చేయలేకపోయారు. అంటే బైబిల్ అనేది హిస్టారికల్ కావచ్చు, జాగ్రఫికల్ కావచ్చు, సైంటిఫికల్ కావచ్చు, ఎంత యాక్యురేటో మనకు అర్థం అవ్వాలి. ఇవన్నీ మాకు తెలియదండి, మేము బైబిల్ చదవలేదండి అంటారా? ఒకసారి చదవండి. చదివితే మీకు బైబిల్ ఒక జాగ్రఫికల్ బుక్లా కనపడదు, ఒక హిస్టారికల్ బుక్లా కనపడదు, ఒక సైంటిఫికల్ బుక్లా కనపడదు. బైబిల్ అనేది ఎలా కనపడిద్ది అంటే ఒక మనిషి మనసును మార్చే పుస్తకంగా కనపడిద్ది. బైబిల్లో ఇన్ని ఉన్నప్పటికీ కూడా, ఇన్ని సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా, అసలు ఇన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం చదువుకుంటుంటాం. ఎక్కువగా ఎందుకని ఈ స్పేస్కి సంబంధించినవన్నీ కూడా ఆ కంట్రీసే ఎక్కువ కనిపెడతా ఉంటాయి. అమెరికా కానీ, ఆ యూరోప్ కానీ, ఆ చుట్టుపక్కల ఉండే కంట్రీసే ఎందుకు కనిపెడతా ఉంటాయి? ఎందుకంటే బైబిల్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళందరూ. బైబిల్ చదివి అది ఇన్స్పైర్ అయ్యి కరెక్టా కాదా అని స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేసి ఇవన్నీ కనిపెట్టారు. ఒక రకంగా సైన్స్ ఈరోజు ఇంత డెవలప్ అయింది కాబట్టి బైబిల్ ఇంకా కరెక్టు అని ఇంకా 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 బలంగా చెప్పగలుగుతున్నాం. సైన్స్ పెరిగే కొద్దీ దేవుడు ఏంటి అనే స్థాయి నుంచి కోల్పోయి సైన్స్ ఇంకా పెరిగే కొద్దీ బైబిల్ని ఇంకా 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 బలంగా ఇది కరెక్టే ఇది కరెక్టే ఇది కరెక్టే అని ప్రూవ్ చేస్తూ వెళ్తుందంటే బైబిల్ ఒక కాలానికో ఒక ప్రాంతానికో ఒకటే దేశానికో సంబంధించి అక్కడి వరకే. అంటే దేవుడు అంటే చాలామంది అంటున్నారండి, ఆ దేవుడు మన దేశం దేవుడు కాదు, ఆ దేవుడు మన ప్రాంతం దేవుడు కాదని. దేవుడు ఏమన్నా విలేజ్కి లేకపోతే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించినోడండి? విశ్వాన్ని క్రియేట్ చేసినోడు విశ్వం మొత్తానికి దేవుడు అవుతాడు, కానీ మన ఇంటి పక్కన ఉండే వీధికి మాత్రమే దేవుడు అని ఎలా అవుతాడు చెప్పండి? దేవుడు విశ్వం
మొత్తాన్ని క్రియేట్ చేశాడు. ఆయన కన్నా విశ్వం గురించి ఇంకా బాగా ఎవరు చెప్పలేరు. ఇవాళ మనం పెట్టుకుంటాం ఏమని, గురుత్వాకర్షణ శక్తి, గురుత్వాకర్షణ, గ్రావిటేషనల్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, సెంట్రిపెటల్ ఫోర్సు, ఎన్ని రకాలు చదువుకుంటాం. భూమి అలాగే ఎందుకు తిరుగుతుంది, సూర్యుడు అలాగే ఎందుకు తిరుగుతున్నాడు. మనం మన చంద్రయాన్ 3 పంపించాం. చంద్రయాన్ 3 కూడా ఎలా మూన్ మీదకి వెళ్ళింది, భూమి యొక్క ఫోర్స్ని ఉపయోగించుకొని, చంద్రుడి యొక్క రొటేషనల్ ఫోర్స్ని ఉపయోగించుకునే కదా. అవన్నీ దేవుడు బైబిల్లో ఎప్పుడో చెప్పాడు. ఆకాశమందలి శక్తులు అన్నాడు వాటిని. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుడిని కమ్మును, చంద్రుడు కాంతినియడు. చీకటి సూర్యుడిని కమ్మితే చంద్రుడు ఎందుకు కాంతినివ్వడు? ఎందుకంటే చంద్రుడు లైట్ అనేది సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. సూర్యుడు స్వయం ప్రకాశకం కానీ చంద్రుడు స్వయం ప్రకాశకం కాదుగా. ఇదే మాట ఇంకొక చోట కూడా చెప్తాడు, అది మనం తర్వాత ఎప్పుడైనా చూద్దాం. మీకు తెలియాలంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. చంద్రుడికి సూర్యుడికి మధ్య తేడాను కూడా చెప్పింది బైబిల్. చీకటి సూర్యుడిని కమ్మును, చంద్రుడు కాంతినియడు. ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. చాలా మంది అనొచ్చు, అక్కడ అదేంటండి ఆకాశమందలి శక్తులు రాశారు, డైరెక్ట్ గా గ్రావిటేషనల్ ఫోర్స్ అనో, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనో, రొటేషనల్ ఫోర్స్ అనో రాయొచ్చు కదా అంటే, ఆ పదాలు మనం తర్వాత కనిపెట్టుకున్నాం. ఈ పేర్లు మనం తర్వాత రాసాం. కానీ బైబిల్లో నువ్వు ఆ పేర్లు, ఆ శక్తులకి పేర్లు పెట్టక ముందే వాటిని రాశాడు. కాబట్టి అందరికి అర్థం అవ్వాలని ఆకాశమందలి శక్తులు అన్నాడు. అంటే ఎగ్జాంపుల్కి బైబిల్లో డైనోసార్స్ గురించి ఉంది. బైబిల్లో డైనోసార్స్ గురించి ఎప్పటి నుంచో ఉంది. అది అంటారు సృష్టి పుట్టినప్పుడు అన్ని నీట్గా చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఏ రోజైనా డైనోసార్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం. కానీ డైనోసార్ అనే పేరు ఉండదు. ఎందుకు ఆ పేరు ఉండదు? డైనోసార్ అనే పేరు తర్వాత మనం పెట్టుకున్నాం బైబిల్ రాయబడిన తర్వాత. బైబిల్ రాయబడిన కాలంలో దానికి వేరే పేరు ఉండేది, ఆ పేరు వాడి చెప్పారు బైబిల్లో. అంతే కదా, పేరు మార్చిన తర్వాత మనం కొత్త పేరు వాడతాం. కానీ అసలు దానికి పేరే పెట్టక ముందు దాన్ని ఇప్పుడు ఒకవేళ మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని పేరు పెట్టాం, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అని రాసాడు అనుకోండి, ఆ కాలం వాళ్ళకి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏమర్థం అవుద్ది? మనం తర్వాత పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఆకాశమందలి శక్తులు అన్నాడు దేవుడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా దేవుడు ఒక ఆర్డర్లో రాసుకొచ్చి ఒక బైబిల్ని ఏమంటారు, ఎవ్వరు కదపలేని పుస్తకంగా దేవుడు అంటాడు. ఏమనంటే ప్రకటన గ్రంథంలో దీనిలోంచి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదు అన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. 22:19, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్ష వానికి పాలు లేకుండా చేయును. ఒక్క సున్నా ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా బైబిల్ని పర్ఫెక్ట్గా రాయించాడండి. అదే మాట ఇంకో చోట కూడా చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించుకోనవలెను. ఎలా తెలిసిన వాళ్ళకి హిస్టారికల్ ఫ్యాక్ట్స్? వాళ్ళు ఏమన్నా మొత్తం అంతా సెర్చ్ చేసి వెళ్ళారా? ఇప్పుడు నాకు కనుక ఏ కంట్రీని ఎవరు పరిపాలించారు, ఎంతకాలం పరిపాలించారు అని తెలియాలంటే ఏం చేయాలి? నేను వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి కనుక్కుని రావాలి. అసలు రాజు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వీళ్ళు దైవశక్తితో రాయిపోతే వాళ్ళకి ఎలా తెలిసినాయి? సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ వీళ్ళకి ఎలా తెలిసినాయి? క్రీస్తు శకం 16, 17, 18, 19, క్రీస్తు పుట్టి చనిపోయిన 1500 సంవత్సరాల తర్వాత మనం సైన్స్లో కనుక్కున్న ఈ ఫ్యాక్ట్స్, ఈ యొక్క సైంటిఫికల్ విషయాలన్నీ కూడా క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన యోబు గారికి ఎలా తెలిసినాయి? వాళ్ళకి ఎలా తెలిసినాయి ఈ సైంటిఫికల్ ఫ్యాక్ట్స్ అన్ని? ఫింగర్ ప్రింట్స్ ఒకళ్ళు మ్యాచ్ అవ్వవు అనేది మనం తర్వాత తెలుసుకున్నాం. వాళ్ళకి ఎలా తెలిసింది ఒక్కడి ఫింగర్ ప్రింట్ ఇంకొకటిది మ్యాచ్ అవ్వదు అని? ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలిసాయి అంటే వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించి రాయలేదు. ఏమండి, ఇప్పుడు న్యూటన్ గారు ఉంటారండి. న్యూటన్ గారు ఆ థియరీ మాత్రమే ప్రపోజ్ చేయగలరు. న్యూటన్ గారు ఒకటి చెప్పారు, ఐన్స్టీన్ గారు ఇంకోటి చెప్పారు, స్టీఫెన్ హాకింగ్ ఇంకోటి చెప్పాడు. అందరూ కలిపి ఒకళ్ళే అన్నీ చెప్పలేరు కదండి. అన్నీ ఒక్కళ్ళే చెప్పగలిగారంటే అది వాళ్ళ తెలివి అంటారా, దేవుడి తెలివి అంటారా? యోబు గారికి అవన్నీ ఎలా తెలిసా? యోబు గారు పెద్ద సైంటిస్టా?
కాదు, దేవుడు చెప్పాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము కలుగలేదని మొదట మీరు గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. వాళ్ళ ఇష్టానుసారంగా అయితే కేవలం వాళ్ళ రాజ్యానికి ఉపయోగపడేలా రాసుకుంటారు, లేదా వాళ్ళ కాలంలో ఉపయోగపడేలా రాసుకుంటారు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేలా రాసుకుంటారు. కానీ తరతరాలుగా ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ ఇప్పటికీ 2000 సంవత్సరాల తర్వాత కూడా మనుషుల మనసులు మారుస్తుంది అంటే ఇది మనుషులు వాళ్ళ మెదడులో పుట్టిన ఆలోచనలతో రాసింది కాదు, దేవుడే రాయించి ఇచ్చినది. అందుకే ఇవాళ బైబిల్లో ఏమంటారు, బైబిల్లో ఎంతో మంది బైబిల్ని ఆదర్శంగా తీసుకుని ఈవెన్ దో వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వనప్పటికీ కూడా యేసు ప్రభు వారి కన్నా బాగా ప్రేమ, క్షమాపణ అనే గుణాలను ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదని ఒప్పుకుంటారు. బైబిల్ దగ్గరికి వచ్చేసామంటే ప్రేమ, క్షమాపణ, ఎదుటివాడిని ప్రేమించాలి అనే పదానికి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రేమ అనే పదానికి మీనింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ దగ్గర నుండి అని చెప్తారు. ఎందుకు అంతలా చెప్తారు, ఎందుకు అలా దాన్ని గొప్ప చేస్తారు అంటే అది ఎవరో కూడా కాదనలేని నిజం. నిజంగా యేసుప్రభు వారు బతికారు, నిజంగా అది చూపించారు, అందును బట్టే కాలాన్ని డివైడ్ చేశారు. మీరు బైబిల్ నిజమైన దైవ గ్రంథమా కాదా అని నమ్మడానికి బైబిల్ ఫస్ట్ ప్రింట్ చేశారు. బైబిల్లో చారిత్రక ఆధారాలు ఉన్నాయి, బైబిల్లో హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, జాగ్రఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు నెట్టేయండి. ప్రపంచంలో అత్యధికంగా ఒక మనిషిని ప్రేమ వైపు నడిపిస్తున్న పుస్తకం ఏదుందంటే అది బైబిల్. ఒక మనిషిలో ప్రేమను పుట్టింపగలిగి ఒక మనిషిలో క్షమించాలనే గుణాన్ని పెంచి ఒక మంచి సొసైటీని తీసుకురావాలి అనే గుణాన్ని స్ప్రెడ్ చేస్తున్న, ప్రేమని స్ప్రెడ్ చేస్తున్న ఒకే ఒక్క రీజను బైబిల్ నిజమైన దైవ గ్రంథం అనడానికి సరిపోతుంది. బైబిల్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఎంతోమంది ఏ మతానికి చెందిన వారైనా కానీ పక్కన వాళ్ళకి ప్రేమిస్తూ మానవ సేవే మాధవ సేవ అంటారు. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుండి వచ్చింది. దేవుడు లేడు అని నమ్మే వాళ్ళు కూడా దేవుడు చెప్పింది ఫాలో అవుతున్నారు, అందులో దైవత్వాన్ని వెతుకుతున్నారు. లేనివాడికి బట్టలు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే అన్నాడు. లేనివాడికి, మనం చదువుకుంటాం మత్తయి సువార్తలో, లేనివాడికి ఆహారం పెడితే దేవుడికి పెట్టినట్టే అన్నాడు. అక్కడి నుంచే మానవ సేవే మాధవ సేవ అనేది వచ్చింది. దేవుడికి సేవ చేయడం అంటే దేవుడికి కానుకలు ఇచ్చేయడం, మొక్కేయడం, ఆయనకి పెద్ద పెద్ద అది కోరుకోవాలా, దేవుడు పెద్ద పెద్ద గుళ్ళు కట్టించాలని కోరుకోవాలా. పక్కన వాడికి సహాయం చేయడమే దేవుణ్ణి ప్రేమించడం అని ప్రేమకు డెఫినేషన్ చెప్పి ప్రేమను మనం స్ప్రెడ్ చేస్తే చాలు, అదే ఒక ఉన్నతమైన మనిషి యొక్క లక్షణం అని చెప్పిన ఒకే ఒక్క రీజన్ వల్ల బైబిల్ నిజమైన దైవ గ్రంథం అంటే, బైబిల్ నిజమైన గ్రంథం చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఆ ఒక్క రీజన్ సరిపోద్ది ఎవరి చేత అయినా కానీ ఇది కరెక్టా కాదా అని చెప్పించడానికి. ఇకపోతే మరి ఎందుకని బైబిల్ ఇంత గొప్పదైనప్పటికీ కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది ఎందుకని అందులో తప్పులు వెతకాలని ప్రయత్నిస్తున్నారు, కొంతమంది ఎందుకు దాని మీద రాళ్ళు జల్లుతున్నారు, కొంతమంది ఎందుకు ఈ దేశానికి సంబంధించిన దేవుడు కాదు అని చెప్తున్నారు, కొంతమంది ఎందుకని ఏమంటారు పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు అంత బాగా ప్రచారం చేయలేకపోతున్నారు. ఏంటి అంటే బైబిల్ ఎలా చదవాలి అనే విషయం చాలా మందికి తెలియదు. అది ఎలా చదవాలి, ఏం చెయ్యాలి, ఎలా మన జీవితానికి అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈవెన్ దో బైబిల్ మన చేతిలో ఉన్నప్పటికీ కూడా, క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా చాలా మందికి బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన అని 2 పుస్తకాలు ఉంటాయని తెలియదు. ఆ రెండింటి మధ్య తేడా కూడా తెలియదు. బైబిల్ దేవుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇచ్చాడంటేనండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం అంటే బైబిల్లో ఆదికాండం అని తీసుకున్నాం అనుకో, ఒక 6000 సంవత్సరాల క్రితం రాయబడింది అనుకున్నాం అనుకో, ఒక 4000 సంవత్సరాల క్రితం రాయబడింది అనుకున్నాం అనుకోండి. బైబిల్లో కొత్త నిబంధనల పుస్తకం తీసుకున్నాం అనుకో, ఒక 2000 సంవత్సరాల క్రితం రాయబడింది అనుకోండి. 2000 సంవత్సరాలు ఆ పుస్తకాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. మీరు ఒక 4-5 సంవత్సరాల క్రితం రాసుకున్న బుక్స్ మీ దగ్గర ఉంటాయా? జాగ్రత్తగా ఉండవు. అలాంటిది కొన్ని వేల సంవత్సరాలుగా రాయబడిన అన్ని ఒకే కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు మళ్ళీ ఆదికాండం ఒకటి చెప్తే ఏమంటారు, మత్తయి సువార్త ఒకటి చెబితే, కీర్తనలు ఇంకోటి చెబితే, ప్రకటనలు ఇంకోటి చెప్తే అలా కాదు.
వాళ్ళందరి మధ్య కరెక్ట్ కమ్యూనికేషన్, కరెక్ట్ సింక్. ఆయనే చెప్తాడు, ఈయన అదే చెప్తాడు, ఈయనే చెప్తాడు, ఆయన అదే చెప్తాడు. ఒకే పుస్తకం లాగా, ఈవెన్ దో 66 పుస్తకాలు అయినప్పటికీ కూడా ఒకే పుస్తకం లాగా, ఒకే స్టోరీతో ఒకటేలాగా, ఒక పుస్తకాన్ని ఇంకో పుస్తకం కాంట్రడిక్ట్ చేయకుండా ఒకటే లైన్లో రాయడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు. ఆ పుస్తకం మన చేతుల్లోకి రావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు. చాలా మంది బైబిల్ మన చేతుల్లోకి రాకూడదు, ఈ జ్ఞానం ప్రతి మనిషికి తెలియకూడదని చెప్పేసి బైబిల్ ప్రింట్ చేసే గ్రంథాలయాలు ఏమంటారు, ప్రింటింగ్ ప్రెస్లు కాల్ చేశారు, గ్రంథాలయాలు కాల్ చేశారు. కొన్ని వేల సంవత్సరాలుగా క్రైస్తవుల మీద దాడి జరుపుతున్నప్పటికీ ఈ బైబిల్ వచ్చి మన చేతుల్లో పడింది అంటే దేవుడు నువ్వు ఈ బైబిల్ని చదవాలి అని ఎంత బాగా కోరుకుంటున్నాడు అనేది మీరు ఒకసారి గుర్తించండి. ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ అయ్యి మన చేతుల్లోకి వచ్చింది అంటే అందులో ఉన్న దాన్ని చదివి దాన్ని మన లైఫ్కి అప్లై చేసుకోవాలి అని ఎంత గట్టిగా దేవుడు బలంగా మన మీద ప్రణాళిక వేసుకున్నాడో మీరు గమనించండి. దాన్ని మరి ఎలా చదవాలి, ఎలా చదివితే మనకు బాగా అర్థమైద్ది, అందులో ఉన్న బేసిక్ పాయింట్స్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుందాం. అప్పుడు దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా లోపలికి వెళ్దాం. ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో ఏదన్నా అంటే మిగతా గ్రంథాల గురించి చెప్పలేదు కదా అంటే, నిజమైన దైవ గ్రంథం అనడానికి ఇది ఒక్కటే కరెక్ట్ అని చెప్తే సరిపోద్ది కానీ అది తప్పు, ఇది తప్పు, అది తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు కదండి. వాళ్ళ మనోభావాలు హర్ట్ అవుతాయి. ఎందుకు, మనది కరెక్ట్ అని మనం చెప్పుకుందాం. ఒకవేళ దీనికన్నా బెటర్గా ఉంది, దీనికన్నా బెటర్గా మనుషుల మనసులను మార్చగలిగేది ఇంకోటి ఉంది, దీనికన్నా బెటర్గా దేవుడి గురించి చెప్పగలిగేది ఇంకోటి ఉంది అని ఎవరన్నా తీసుకొస్తే అప్పుడు మాట్లాడదాం. 2000 సంవత్సరాల నుంచి ఎవరు తీసుకురాలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి, నేను చాలా వాటిని చదివిన దాన్ని బట్టి కూడా ఇందులో ఉన్న దాన్నే ఇంకా మళ్ళీ వేరే గ్రంథాలు ఏమంటారు కాపీ కొడతాం, ఇందులో ఉన్న దాన్ని ఎక్స్టెండ్ చేసి చెప్పడం, ఇందులో ఉన్న దాంట్లో కొంతపాటు చెప్పడమే కానీ 100% దేవుడి గురించి ప్రతిదీ చెప్పిన ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే బైబిలు. 2 రోజులు 4 ఇదొక్కటే కరెక్ట్ అని చెప్తే సరిపోయిద్ది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఎవరికైనా కానీ ఆ డౌట్లు ఉంటే, ఇంకా ఇది కాదు కదా, ఇది కాదా అని మాట్లాడుకోవాలనుకుంటే అవన్నీ కూడా ఒకటే వీడియోలో మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి కాల్ చేయండి. మీ నోట్స్ ఉంటారు, కాల్ చేయండి, లేదా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుందాం. మనకి ఏమైనా డౌట్లు ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చెప్పారు, వీళ్ళు తప్పు చెప్పారు అని వదిలేయకుండా క్లారిటీగా ఓకే ఇది తప్పు, ఇది రైటు అని వాళ్ళని అడిగి తెలుసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు నేను మనిషినే కదండి. ఇప్పుడు నేను ఒక 100 చెప్పాను అనుకోండి, అందులో 99 రైట్ ఉండొచ్చు, ఒకటి తప్పు ఉండొచ్చు, లేదా ఒకటే తప్పు ఉండొచ్చు, 199 రైట్ ఉండొచ్చు. కానీ ఏదైనా కానీ ఇన్ డీటెయిల్డ్గా ఇక్కడ చెప్పలేను కదా, వీడియో కదా, కొంతవరకే చెప్పగలం కదా. మీరు అడగండి, ఫోన్ చేసి అడగండి, కాల్ చేసి అడగండి, ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. 100కి 100 విషయాలు మాట్లాడుకుందాం. ప్రతిదీ కరెక్టా కాదా అని లాజికల్గా డిస్కస్ చేద్దాం. అంతా అయిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమంటారు నమ్మబుద్ధి కాకపోతే అప్పుడు లైట్ తీసుకోండి, మీ జీవితంలో మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇప్పుడు ఈ కొంచెమే విని క్లారిటీ వస్తే మీకు ఓకే, ఇంకా క్లారిటీ రాకపోతే అరే ఇంతేనా వీళ్ళకి తెలుసు అనే ఉద్దేశంతో వదిలేసి మాత్రం వెళ్ళిపోకండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఎవరు కూడా వేలెత్తి చూపించలేని విధంగా మీ మాటలను బైబిల్ ద్వారా మాకు అందజేశారు తండ్రి. మరి వాటిని చదివి మీ మనసును ఇంకా తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేయమని, మరలా మేము కలుసుకుని మీ గురించి మాట్లాడుకోవడానికి కృప చూపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.